హాయ్ గైస్, మా ఫ్రెండ్ దసరాకి టాటా నెక్సాన్ పెట్రోల్ కార్ తీసుకున్నాడు. ఆటోమేటిక్ వేరియంట్. ఇది రీసెంట్ వర్షన్ అనమాట, 2024 ఫేస్ వర్షన్. సో లుక్స్ అయితే చాలా బాగున్నాయి. సో అందుకే మా ఫ్రెండ్ని పిలిచాను కాలనీకి రమ్మని చెప్పేసి, కలిసి వెళ్ళి చూద్దామని చెప్పి. సో టాటా నెక్సాన్ కార్ 7 lakhs సేల్స్ అయ్యింది. చాలా ఎక్కువ సేల్స్ అయ్యాయి. చాలా వేరియంట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ వేరియంట్స్తో పాటు ఎక్కువ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మా ఫ్రెండ్ కానీ స్మార్ట్ ప్లస్ వేరియంట్ అనేది చూస్ చేసుకున్నాడు. ఎందుకు చూస్ చేసుకున్నాడు, కస్టమైజ్ చేయించుకున్నాడు. కొన్ని కస్టమైజేషన్ దానికి ఎంత ఖర్చు అయింది, ఇంకా బాగా నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ మీరు కూడా మీరు టాటా నెక్సాన్ కార్ ఆల్రెడీ కొనుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు మీ కార్కి అవుట్ ఆఫ్ 10 ఇవ్వండి కామెంట్స్లోని. అండ్ మీరు టాటా నెక్సాన్ కొందాం అనుకుంటున్నారు కానీ నెక్సాన్తో పాటు వేరే కార్ని కూడా కన్సిడర్ చేస్తుంటే కనుక ఆ కార్ నేమ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో డీటెయిల్గా చూద్దాం అనమాట. ఈ వీడియోలోని మొత్తం మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి చాలా చాలా ఎఫర్ట్ పట్టింది. సో మీరు ఒక లైక్ బటన్తో మీ ఎంకరేజ్మెంట్ని నాకు ఇవ్వండి, మీరు ఎంకరేజ్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంది స్మార్ట్ ప్లస్ వేరియంట్. సో అందులోంచి మనకి మీరు కొన్ని అయితే కస్టమైజ్ చేయించుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వేరియంట్కి వెళ్తుంటే ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి అందులోని మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే కార్స్ మీద కొంచెం ఐడియా ఉంది. దాని మీద వాళ్ళు కొంచెం ఐడియా పెట్టుకొని దాన్ని బట్టి కస్టమైజ్ చేయించుకున్నారు. సో అలాయ్ వీల్స్ చేయించారు. అలాయ్ వీల్స్ నార్మల్గా స్మార్ట్ ప్లస్ వేరియంట్లో లేవు. సో అది కస్టమైజ్ చేయించుకున్నారు. తర్వాత ఈ క్రోమ్ లైనింగ్ ఉంది కదా విండో జస్ట్ కార్ డోర్ మీద, ఆ లైనింగ్ ఇంకా మీద ఉన్న ఆ రైల్ కూడా వేయించారు. సో రైల్ ఒక స్పెసిఫిక్ లుక్ వస్తుంది కదా. అండ్ యాంటీనా కూడా కొంచెం దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారు నాకు కూడా ఐడియా లేదు. షార్ప్ ఓకే, షార్ప్ యాంటీనా. సో అది రెండోది. ఇక్కడ కెమెరా, రేర్ వ్యూ కెమెరా ఒకటి సెట్ చేశారు. కార్ లుక్స్ అయితే మోడర్న్గానే ఉన్నాయి. నాకు తెలిసి కొంచెం ఇంత ముందు మీద కార్ లుక్స్ని బాగా కస్టమైజ్ చేశారని అనుకుంటున్నాను. ఇది కూడా మీరు చేయించుకున్నారా? దానికి ముందే ఉంది. ఇది ఎంత ముందు కార్స్ నాకు తెలిసి మేధంలో లేదు కదా, లైక్ దిస్ థింగ్. ఇప్పుడు కొంచెం దీనివల్ల లుక్ కొంచెం మారినట్టు అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు అది ఉన్నప్పుడు ఒక లుక్ వేరే ఉండేది, ఇది వచ్చినా కొంచెం లుక్ డిఫరెంట్ వచ్చింది, చేంజ్ అయింది లుక్. సో వైట్ కలర్ యాక్చువల్గా నాకు కూడా ఇష్టం కార్స్లో, ఎందుకంటే వైట్ కలర్స్ ఎందుకో కొంచెం డిఫరెంట్ లుక్ వస్తూ ఉంటాయి. బండి కూడా కొంచెం పెద్ద కనిపిస్తుంది బేసికల్లీ. ఐ థింక్ దీని కారు సైజ్ కూడా మిడ్ రేంజ్ సైజ్. ఇప్పుడు అన్ని కార్స్ ఇవే వస్తున్నాయి, ఎందుకంటే మేబీ ట్రాఫిక్లో ఈజీగా ఉంటుందేమో తెలియదు. కానీ ఎక్కువ మంది సెడాన్స్ ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. మరి అది ఏం కారణం నాకు తెలియదు. బాబు, నువ్వు మాటల్లో పడి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చెప్పడం మర్చిపోయావు. గ్రౌండ్ క్లియరెన్స్ యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మరీ ఎక్కువ ఉన్నా కొంచెం రిస్క్ ఉంటుంది అంటారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ మెకానికల్ ఇంజనీర్ లెగుస్తుంది అంటారు, హైట్ లేగడం మంచిగా అంటారు. కానీ ఇప్పుడు బళ్ళు ఎక్కువ, ఎస్పెషల్లీ పెద్ద బళ్ళు అన్నీ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటాయి. సో గైస్, గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువే ఉందన్నమాట. నేను మామూలుగా చూపిస్తాను మీకు. ఒక చేయి పెడితే తెలుస్తుంది మీకు ఎలా ఉన్నది అనేది. మీరు పట్టుకొని చెప్తాను. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూస్తే కనుక నా హ్యాండ్ ఉంది కదా, రిస్ట్ ఫోల్డ్ చేశాను. రిస్ట్ ఫోల్డ్ చేస్తే ఆల్మోస్ట్ నా మోచేతి వరకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది మెజర్ చేసి కూడా చూపిస్తాను మీకు తర్వాత. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువ ఉంది. సో దానివల్ల బంప్స్లో వాటిలో ఎక్కువ ఇది ఉండదు. అండ్ వీల్ సైజ్ అది బాగా ఇచ్చాడు, విడ్త్ కూడా చాలా ఎక్కువ ఇచ్చాడు. సో రైడింగ్ కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత విడ్త్ ఉన్న వీల్ ఆల్మోస్ట్ లైక్ మనం ఆల్మోస్ట్ జానా కన్నా ఎక్కువ ఉంది. ఆంధ్ర సైడ్లో జానా అంటారు దీన్ని, మరి తెలంగాణలో ఏమంటారు నాకు పెద్దగా తెలియదు కానీ జానా అంటారు. సో విడ్త్ కూడా చాలా భారీగా ఇచ్చాడు అనమాట. సో దానివల్ల కూడా డ్రైవ్ కంఫర్ట్ పెరుగుతుంది. వీల్ విడ్త్ ఎప్పుడైతే పెరుగుతుందో రైడింగ్ కంఫర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక బెనిఫిట్ ఉంది. అండ్ డెఫినెట్లీ గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో టైర్ సైజ్ వచ్చేసి మంచి డీసెంట్ సైజ్ ఇచ్చారు మనకి. మీకు విడ్త్ కూడా చూపిస్తాను ఇప్పుడు. దీని యాక్చువల్గా స్పెసిఫికేషన్ వైజ్ వచ్చేసరికి 195/60 R16, 89 హైట్. 89 హైట్ అంటే 89 హైట్ చూపిస్తున్నాడు. సో ఇది ఒకసారి చూపిస్తాను, ఒకసారి టిల్ చేస్తారా ఇటు. సో టైర్ విడ్త్ మీకు ఇందులో క్లియర్గా మీకు విజిబుల్గా ఉంటుంది అనమాట. మీకు చూడండి, టైర్ విడ్త్ నాకు తెలుస్తుంది విడ్త్ ఎంత ఉన్నదని చెప్పేసి. టైర్
అంటే విడ్త్ టైర్కి ఎంత కావాలి ఈ విడ్త్ ఉంటే యాక్చువల్లీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట టైర్కి, మన డ్రైవింగ్ కంఫర్ట్ పెరుగుతుంది. కారు చుట్టూ ప్రదక్షిణాలు బాగా చేస్తున్నా కానీ తమ్ముడు, కొంచెం క్యాబిన్ లోపల చూపించమ్మా. సో ఒకసారి మనం ఫ్రంట్ చూద్దాం. సో ఫ్రంట్ ఎనఫ్ స్పేస్ ఉంది అండ్ మొత్తం స్టైలిష్గా డాష్ బోర్డ్ ఉంది. లెగ్ రూమ్ మీకు అర్థమవుతుంది కదా, లైక్ ఎనఫ్ లెగ్ రూమ్ అయితే ఉంది. సో ఇందులో మా ఫ్రెండ్ కూర్చున్నారు చూడండి. లెగ్ రూమ్ అయితే ఇప్పుడు ఫ్రంట్ సీట్లో లెగ్ రూమ్ మనం చూడొచ్చు. నేను జస్ట్ కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. సో కంఫర్టబుల్ లెగ్ రూమ్. ఇతను యాక్చువల్లీ 5'6" అప్రాక్సిమేట్గా ఉంటుంది. 5'6", 5'7" దగ్గర 5'9" హైట్ ఉన్నాడు. సో 5'9" హైట్ పర్సన్ కంటే యావరేజ్గా మన ఇండియన్స్ మోస్ట్లీ మన వాళ్ళు ఎక్కువ మటుకు 5'7", 5'8" ఉంటారు. సో తను కూర్చున్నప్పుడు ఐ థింక్ కంఫర్టబుల్గానే ఉంది తనకి లెగ్ రూమ్ మాత్రం. సో యూ కెన్ సీ దిస్. అండ్ డాష్ బోర్డ్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏసీ తర్వాత అంతా హైటెక్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. మేబీ డిఫరెంట్ రీజన్స్తో ఇచ్చారు. లైక్ ఎయిర్ బ్యాగ్ యాక్షన్లో కూడా ఓపెన్స్ అవుతాయనో మరి లేకపోతే కారణాలు ఉండొచ్చు. లేకపోతే ఎవరు ప్యాసింజర్స్ లేనప్పుడు ఇండివిజువల్గా వాడుతున్నప్పుడు వాళ్ళకి అవసరం ఉంటుంది. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. సో టాటా వాడు సేఫ్టీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాడని చెప్పి అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఆ టాటా వెహికల్ని ఇంకో వెహికల్ గుద్దింది, సో ఆ వెహికల్ పచ్చడి అయిపోయింది కానీ ఈ వెహికల్ బాగానే ఉందని చెప్తుంటారు. ఈవెన్ బిల్డ్ కూడా స్ట్రాంగ్ బిల్డ్. యాక్చువల్గా నేను చూస్తే కనుక నా దగ్గర ఇటియోస్ ఉంది. ఇటియోస్ బండిలో కూడా నేను స్ట్రాంగ్ చూసాను బిల్డ్. సో తర్వాత టాటా కార్స్ కూడా స్ట్రాంగ్ బిల్డ్తో వస్తున్నాయి అనమాట. సో ఎవరైనా టాటా కార్స్ తీసుకోవాలనుకుంటే ఎస్పెషల్ సేఫ్టీకి వీళ్ళు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. బేసికల్లీ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు బాగా. సో ఇప్పుడు డాష్ బోర్డ్ మనం చూసినట్లయితే ఇది కంప్లీట్గా స్టీరింగ్ వీల్ మీకు ఇప్పుడు టాటా లోగో కనిపిస్తుంది కదా, స్టిక్కర్ అని అనుకుంటాం మనం, కానీ స్టిక్కర్ గట్ట కాదు. లైక్ ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఆఫ్ చేసి చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు అంటే కంప్లీట్గా ఇదంతా ఇది టచ్ స్క్రీన్ టైప్ డిజిటల్ అనమాట యాక్చువల్లీ. సో ఇది ఆన్ చేస్తే మొత్తం టాటా లోగో ఆన్ అవుతుంది. అండ్ కంట్రోల్స్ కూడా మనకి లైక్ కాల్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి లైక్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ లైక్ కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, లైక్ FM రేడియో గట్రా వాడుతూ ఉంటే అక్కడ నుంచి కూడా సాంగ్స్ అవి మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి ఈ హెడ్లైట్ కంట్రోల్స్, హెడ్లైట్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి హెడ్లైట్ అప్పర్ బీమ్, లోవర్ బీమ్ అవన్నీ ఉంటాయి కదా ఆప్షన్స్, ఇవన్నీ ఇన్ హ్యాండ్ ఉన్నది. సో మీరు చూసినట్లయితే కారు ఇక్కడ రెండే మనకి ఏబీసీ లేవు, ఓన్లీ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ కమ్ క్లచ్ అనుకోవచ్చు దాన్ని, కానీ క్లచ్ కింద వాడడం దాన్ని. ఓన్లీ ఫస్ట్ టైం కోసం వాడతాం తప్పితే ఇంక తర్వాత వాడడం. సో ఇది బేసికలీ ఆటోమేటిక్ వర్షన్ కాబట్టి మనకి ఇలాగ ఉంది. అండ్ ఈవెన్ దీన్ని బాగా కస్టమైజ్ చేయించుకున్నారు. ఈవెన్ వీళ్ళు హ్యాండ్ది పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండేటట్టు చేయించుకున్నారు. సీట్ కవర్స్ అవి పెట్టడం ఇవన్నీ చేశారు. ఇక్కడ నార్మల్గా కంట్రోల్స్ ఉన్నాయి డ్రైవర్ దగ్గర, లైక్ విండో కంట్రోల్స్, సెంట్రల్లీ లాక్ అయిపోవచ్చు మోస్ట్లీ. I did not understand. ఓపెన్ గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్లో ఇష్యూ ఉందంటాం, మరి లెగ్ రూమ్ సంగతి ఏంటి? సో గైస్ ఇప్పుడు నేను నెక్సాన్లో బ్యాక్ సీట్లో కూర్చున్నా. సో లెగ్ రూమ్ చూస్తే హ్యూజ్ లెగ్ రూమ్ ఉంది. ఇప్పుడు నేను 5'6" ఉంటాను. 5'6" ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎంత లెగ్ రూమ్ అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందనేది. చాలా కంఫర్టబుల్గా అయితే చాలా ఫ్రీగా ఇలా రిలాక్స్గా కూర్చున్నా సరే ఏం అనిపించట్లేదు. 2 మెంబర్స్కి అయితే చాలా కంఫర్టబుల్. యాక్చువల్ 3 people కూడా కూర్చోవచ్చు, బట్ 2 మెంబర్స్కి చాలా కంఫర్టబుల్. అండ్ 2 members ఒక కిడ్ కూర్చున్నా బాగానే ఉంటుంది అనమాట. అలా చూసుకుంటే లెగ్ రూమ్ వైజ్ అండ్ కంఫర్ట్ వైజ్ అండ్ సీట్ కూర్చున్నప్పుడు ఒక ఫీలింగ్ తెలుస్తుంది, బాగా హోల్డ్ అవుతుంది, మనకి బాడీకి బాగా పట్టుకున్నట్టు అనిపిస్తుంది తప్పితే ఏదో మనం వేరు కారు వేరు అన్నట్టు ఫీలింగ్ అయితే రావట్లేదు. అది దట్స్ ఎ గుడ్ ఫీలింగ్ బేసికలీ. సో అండ్ ఇక్కడ ఇది ఇచ్చాడు పట్టుకోవడానికి, లైక్ జనరల్గా ఇస్తారు అన్నిట్లో. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ అవి ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ పక్కన ఉన్నాయి, ఇవన్నీ బాగా చేశారు. సో యా లెగ్ రూమ్ అది దట్స్ ఫర్. అండ్ ఇక్కడ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ పెట్టుకోవడానికి, మేబీ ఫోన్ పెట్టుకోవడానికా లేకపోతే వేరే ఏమన్నా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఇలా స్లోప్ ఇచ్చారు, అంటే ఇప్పుడు ఏదైనా పడేస్తే లోపలికి వెళ్ళేలాగా ఉంది చూస్తుంటే. ఇప్పుడు నా దగ్గర ఉంది అది పడేస్తున్నాను చూడండి, లోపలికి అలా స్లైడ్ అవుతుంది. సో బయటకు రాకుండా బాగానే ఉందన్నమాట ఇది కూడా ఆప్షన్.
ఇక్కడ స్పీకర్స్ మనకి సౌండ్ పెట్టుకుంటే కనుక స్పీకర్స్ ఇన్బిల్ట్ ఉన్నాయి స్పీకర్స్. అండ్ ఇక్కడ కూడా స్పీకర్ లాగా అనిపిస్తుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో నాకు తెలిసి సౌండ్ గట్టిగానే ఉంటుందేమో. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం ఎలా వస్తుంది అనేది. సౌండ్ ఆ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఇందులో వాటర్ బాటిల్ పడుతుంది 1 లీటర్ బాటిల్ అయితే. కాకపోతే ఇది ఇలా క్రాస్గా పెట్టాల్సిన ఇది ఉందన్నమాట డిజైన్. హోల్డ్ అయితే చేస్తుంది బాగానే, ప్రాబ్లం లేదు. కానీ ఇలాగా పెట్టుకోవాలి. మామూలుగా మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే అది వెల్ అండ్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి అది ట్రై చేయాలి. బాబు ఏం ఆలోచిస్తున్నావు? ఇంజిన్ గురించి చెప్పమ్మా, ఇంజిన్ గురించి. సో గైస్ బోనెట్ ఓపెన్ చేశాను. చాలా కష్టం మీద ఓపెన్ చేయాల్సి వచ్చింది. బోనెట్ చాలా హెవీగా ఉందన్నమాట. బోనెట్ 1.2 cc ఇంజిన్ కెపాసిటీ. సో దీని టార్క్ అది ఎంత అనేది నేను డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే రైడ్ అయితే నాకు బేసికలీ స్మూత్గానే అనిపిస్తుంది. ఫస్ట్ 1.2 cc మా ఫ్రెండ్ చెప్పగానే 1200 cc అని చెప్పగానే నాకు ఎందుకు కొంచెం నేను అనుకున్నాను అంత బాగోదేమో రైడ్, అంత క్వాలిటీ ఉండదేమో. కానీ లేదు, అది బండి మాత్రం బాగానే పిక్ చేసుకుంటుందని నాకు అనిపించింది. అంటే మరి సెడాన్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కానీ ఆ లెక్కలో చూసుకుంటే బాగానే పిక్ చేస్తుంది నాకు అనిపించింది అనమాట. ఇంజిన్ గురించి చెప్పేసావు, మరి బూట్ స్పేస్ సంగతి ఏంటి? అది కూడా చెప్పు. బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బూట్ని ఇక్కడ బటన్ పెట్టి ఓపెన్ చేయొచ్చు. సో ఈ నొక్కితే ఓపెన్ అయిపోద్ది. అట్ ద సేమ్ టైం ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, ఇది ఒక్కటే నొక్కాలి. ఇంకా అంటే నేను కార్లోకి వెళ్ళకుండా డిక్కీ ఓపెన్ చేసుకోవడం మీకు ఇంపార్టెంట్ అనుకుంటే కనుక దాని గురించి కూడా మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మంచిది. ఎలా ఉందో. సో ఇది మనం జస్ట్ పుల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ పడుతుంది యాక్చువల్గా, కానీ ఇలా అంటుంటే ఇక్కడ వరకు మనం ఎఫర్ట్ పెట్టాక ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అది మంచి ఫీచర్. ఎందుకంటే చాలామంది లేడీస్ కొన్నిసార్లు ఇబ్బంది పడతారు కాబట్టి ఇట్స్ గుడ్ ఫీచర్. దాంతోపాటు ఇది మీదకి ఇలాగా బ్యాక్ వెళ్తుంది. అండ్ బూట్ స్పేస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బూట్ స్పేస్ ఉంటుందని. బూట్ స్పేస్ అయితే బాగానే ఉంది. మేబీ 2 ట్రాలీస్ అయితే ఈజీగా పడతాయి. అంటే ఈ లెంత్ ఇది తక్కువ ఉంది మనకి, విడ్త్ మరీ ఎక్కువ లేదు. కానీ ఇలా లెంత్ వైజ్ పెట్టుకోవాలంటే ట్రాలీ లెంత్ ఇలా పెట్టుకుంటే మాత్రం ట్రాలీ పడిపోతుంది. 2వ ట్రాలీ అనేది కొంచెం చిన్న సైజు మీడియం సైజ్ అయితే పడతాయి అన్నమాట. ఇంకా కవర్ హుక్స్ అవి పెట్టాడు ఇక్కడ, అంటే ఫంక్షనాలిటీ పర్పస్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఆ స్పేస్ యూజ్ అవుతుంది కాబట్టి కవర్ హుక్స్లా ఇచ్చాడు పెట్టుకోవడానికి. ఇది కూడా బాగుంది. బూట్ స్పేస్ అయితే డీసెంట్గా ఉంది, కానీ డెఫినెట్లీ సెడాన్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. స్పేర్ వీల్ దీని కింద ఉంటుంది అనుకుంటాను మోస్ట్ ప్రాబబ్లీ. కనిపిస్తుందేమో, కనిపిస్తుందా? లేదు. స్పేర్ వీల్ దీని కింద ఇచ్చాడు. సో స్పేర్ వీల్ సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎవరూ వాడలేదు, కానీ స్పేర్ వీల్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ఆ మధ్యకాలంలో కొన్ని కార్స్ నేను విన్నాను స్పేర్ వీల్ తీసేశారని చెప్పేసి. కానీ ఈ స్పేర్ వీల్ అనేది ఇప్పుడు పంచర్ ట్యూబ్లెస్ టైర్స్ వచ్చేసాక స్పేర్ వీల్స్ ఎవరు వాడాలని ఎక్కువ అంత అనుకోవట్లేదు. కానీ మేబీ అవసరం, అంటే లాంగ్ ట్రిప్స్కి వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్లీ అది యూస్ఫుల్ ఫీచర్. అది కూడా బాగానే ఉంది. ఇది కరెక్టే. ఇక్కడ బాటిల్ పెట్టడానికి మనకి దాని బాటిల్ హోల్డ్ చేసుకోవడానికి స్ట్రాప్ లాగా ఇచ్చాడు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా ఒక్కొక్కసారి మ్యాటర్ అవుతాయి. ఎందుకంటే ఆ బాటిల్ అలా ఎక్స్ట్రా బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. మేబీ మీరు మీ వైపర్లో వాటర్ అయిపోయినా అది కూడా వేసుకోవడానికి కానీ, లేకపోతే ఇంకేదైనా పెట్టుకున్నా సరే, మేబీ పెట్రోల్ బాటిల్ పెట్టినా సరే కొన్నిసార్లు అవసరం చెప్పలేము కదా ఎలా ఉంటుంది అనేది. సో మేబీ ఇట్స్ యూస్ఫుల్. చిన్నదే కానీ కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మ్యాటర్ అవుతాయి. అలాంటి ఫీచర్స్ యూస్ఫుల్గానే ఉంటాయి అన్నమాట. సో కెమెరా ఇక్కడ వీళ్ళు ఫిట్ చేయించుకున్నారు ఇది యాక్చువల్గా కెమెరా. సో రేర్ వ్యూ కెమెరా మంచి వ్యూ ఇస్తుంది అనమాట. రేర్ వ్యూ ఎగ్జాక్ట్గా వెనకాల ఎవరున్నారు క్లియర్ కనిపిస్తుంది మనకి. సో గైస్ బాగుంది. బూట్ స్పేస్, బూట్ క్లోజ్ అవ్వడానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలేమో. మరి క్లోజ్ అవుతుంది అలాగనా? గట్టిగా చాలా గట్టిగా ఇప్పుడు పడింది. సో ఈజీగా అయితే, అంటే మనం ఏమైనా అవుద్దేమో సుకుమారంగా వేస్తే మాత్రం పడేలా లేదు, కొంచెం ఫోర్స్ పెట్టాల్సిందే అనమాట. మేబీ మ్యాథ్ నుంచి చేసినప్పుడు ఇలాగా కొంచెం ఫోర్స్ పెడితే పడిపోయేలాగా ఉంది మోస్ట్లీ. మీరు అన్ని మాటలేనా, పాటలు ఏమీ లేవా? మ్యూజిక్ సిస్టమ్ ఎలా ఉందో చెప్పు గైస్. నెక్స్ట్ వన్లో ఇప్పుడు టెస్ట్ చేద్దామని చూస్తున్నాం మ్యూజిక్. వ్యవస్థగా సౌండ్ అయితే
సౌండ్ అయితే అసలు ఊగిపోయేలాగా ఉందన్నమాట. పార్టీ చేసుకోవచ్చు అనిపిస్తుంది. అంటే కారులో పార్టీ కాదు, కార్ డోర్స్ తీసి జస్ట్ బయట స్పీకర్ లేదనుకోండి అక్కడ కూడా పెట్టుకునే టైప్లో ఉంది. అంత వాల్యూమ్ వస్తుంది అవుట్పుట్. సో మ్యూజిక్ సిస్టమ్ చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ గ్రేట్. అంటే మ్యూజిక్ లవర్స్, కొంతమందికి మ్యూజిక్ బాగా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళు డెఫినెట్లీ ఐ థింక్ దట్ కెన్ బి ఏ హ్యూజ్ థింగ్. అంటే మనం కార్స్ వాడేవాళ్ళు కొందరికి ఆ మ్యూజిక్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. అంటే కార్ అండ్ మ్యూజిక్ అనేది ఒక క్రేజీ కాంబినేషన్. చాలా మంది నేను చూశాను, కార్ తొక్కుతూ ఒక మ్యూజిక్ పెట్టుకుని చాలు ఇంకా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా వెళ్ళిపోతారు అనమాట. ఆ టైప్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మ్యూజిక్ లవర్స్కి ఐ థింక్ దిస్ ఏ వెరీ గుడ్ ప్లస్ పాయింట్. మ్యూజిక్ సిస్టమ్ అయితే బాగుంది, సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. సో ఇందులో వీడి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి హర్మాన్ అనే మ్యూజిక్ సిస్టమ్ వాడుతున్నాడు. బట్ దిస్ సిస్టమ్ బాగా ఫేమస్ ఉంది, మంచి అవుట్పుట్ వస్తుందని ఆల్రెడీ పాపులర్ అయిన దాన్ని ఇందులో పెట్టుకున్నాడు టాటా వాడు. సో అందుకే అవుట్పుట్ చాలా చాలా బాగుంది. అసలు అంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంట్లో పెట్టి మన 5.1 సరౌండ్ సిస్టమ్ ఎలా ఉంటే అలాగైతే హోమ్ థియేటర్ ఫీల్, చెప్పాలంటే హోమ్ థియేటర్ ఫీల్ వచ్చింది నాకు, ఫ్రాంక్గా చెప్పాలంటే అంత ఎఫెక్టివ్గా అనిపించింది. సో గైస్ చూసారు కదా మొత్తం డీటెయిల్గా. ఇప్పుడు ఫైనల్గా సమ్మరైజ్ చేద్దాము. టోటల్గా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, మనం చూసినవి, తర్వాత ఎక్స్పర్ట్స్ చెప్పేవి, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం కలుపుకొని సమ్మరైజ్ చేస్తున్నాను. సో నచ్చినవి ఏంటంటే ఫేస్ లిఫ్ట్ లుక్స్ చాలా బాగున్నాయి. 2024 ఫేస్ లిఫ్ట్ లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తున్నాయి కారు. అది ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి ఇంజన్ రెస్పాన్స్ బాగుంది, డ్రైవ్ క్వాలిటీ ఈజ్ గుడ్, అండ్ సస్పెన్షన్ చాలా చాలా బాగుంది. ఇండియన్ రోడ్స్కి తగ్గట్టుగా మనం చాలాసార్లు మన రోడ్లు తెలిసి ఎలా ఉంటాయి, గతుకులు గట్టా ఉంటాయి. సో సస్పెన్షన్ చాలా బాగుంది, షాక్ అబ్జార్బింగ్ బాగా చేస్తుంది. తర్వాత బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్. సో సేఫ్టీ వైజ్ వెరీ సేఫ్ కార్, చాలా స్ట్రాంగ్, మంచి సేఫ్టీ రేటింగ్స్ అని క్రాష్ టెస్ట్లో గట్టా బాగా మంచి రేటింగ్స్ వచ్చిన కార్ అనమాట. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, సోఫాలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. సో మీరు డ్రైవ్ చేస్తుంటే మీ ఫ్యామిలీ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకోటి మ్యూజిక్ సిస్టమ్, మీరు మ్యూజిక్ లవర్స్ అయితే కనుక యూ లవ్ దిస్ కార్. హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఇది కూడా ఫేమస్గా ఉండేది. నేను ఇందులో కూర్చొని విన్నప్పుడు నాకు హోమ్ థియేటర్ ఫీల్ అయితే కనిపించింది. తర్వాత ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి, ఆ లుక్ ఆ ఫీల్ చాలా బాగా అనిపించింది కార్లో. అంటే కార్లో ఇంకొంతసేపు కూర్చుంటే బాగుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇవన్నీ నచ్చిన ఆస్పెక్ట్స్. ఇప్పుడు మనకేం నచ్చలేదో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వేరియంట్స్ బాగా ఎక్కువైపోవడం వల్ల వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో తెలుసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే మా ఫ్రెండ్ కస్టమైజేషన్ చేసుకోవాల్సి వచ్చింది. సో వేరియంట్స్తో ఎక్కువ ప్లే చేశారనిపించింది అనమాట. సో అక్కడ మనం జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి, కంగారు పడకుండా. సి టైప్ పోర్ట్ ఇస్తే బాగున్ను, ఛార్జింగ్ ఫాస్ట్గా అవుతుంది. మామూలుగా యూఎస్బీ పోర్ట్ ఉంది, లేకపోతే కార్ ఛార్జర్ ఉంది. తెలుసు కదా కార్ ఛార్జర్ నుంచి ఎంత స్లోగా ఛార్జ్ అవుతుందో. తర్వాత బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ యావరేజ్గా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది నా ఒపీనియన్ కాదు, డెఫినెట్లీ ఇది టాటా మోటార్స్ ఆలోచించాల్సిన విషయం. ఇంకోటి సర్వీస్ సెంటర్ ఇష్యూస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ నెక్సాన్ ఓనర్స్ అందరూ చెప్తున్నారు, టాటా కార్ ఓనర్స్ అందరూ కూడా సర్వీస్ సెంటర్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా టాటా కార్ సేల్స్ బాగా ఎక్కువయ్యాయి అనమాట. దానివల్ల సర్వీస్ సెంటర్ మేనేజ్ చేయలేకపోతున్నారు. స్లోగా అయితే ఇంప్రూవ్ చేస్తారని అనుకుంటున్నాను. టాటా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ కస్టమర్ సపోర్ట్. సో చూద్దాం, అది కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో ఇవి టోటల్గా అనాలిసిస్ బాస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్యామిలీ మ్యాన్.